లగచర్ల దాడి ఘటనలో ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టిందని బీఆర్ఎస్ లీగల్ సెల్ కన్వీనర్ సోమ భరత్ కుమార్ తెలిపారు. దాడితో ఎలాంటి సంబంధము లేని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఖండించారు. రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా ఈ కేసులో కేటీఆర్తో పాటు ఇతర నేతలను ఇన్వాల్వ్ చేస్తోందని మండిపడ్డారు. నరేందర్ రెడ్డి అరెస్టు సందర్భంగా కొడంగల్ పోలీసుల తీరు శోచనీయమన్నారు. పోలీసులు ఏకపక్షంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. పోలీసులు నరేందర్ రెడ్డిని విచారించకుండా కేటీఆర్ ఇతర నేతల ప్రోద్బలంతో దాడిలో పాల్గొనాలని కన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఈ మేరకు నరేందర్ రెడ్డి ఇచ్చిన అఫిడవిట్ను కోర్టులో సమర్పిస్తామని సోమ భరత్ తెలిపారు. రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏ కేసు లేకుండా, ఏ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ తప్పుడు కేసులో వేరే నాయకులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసే క్రమంగా ప్రభుత్వం కొడంగల్ పోలీసులు చేయడం అనేది చాలా శోచనీయము. ఇది పద్ధతి కాదు. అసలు అరెస్ట్ చేసే పద్ధతి కానివ్వండి, కోర్టులో ప్రొడ్యూస్ చేసే ముందు తీసుకోవాల్సిన చర్యలు కానివ్వండి, ఏవి కూడా చట్టబద్ధంగా లేకుండా వాళ్ళ బలము తర్వాత పోలీసుల చేతిలో వాళ్ళ సొంత పోలీసులాగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. నిష్పక్షపాతంగా ఉండాల్సిన పోలీసులు ఇవాళ పూర్తిగా ఏకపక్షంగా తయారై కాంగ్రెస్ పార్టీ ఎట్లా చెప్తే అట్లా నడుస్తున్నట్టుగా ఇవాళ కనిపిస్తా ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో కేటీఆర్ గారు మిగతా ప్రముఖమైన పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రోత్సాహంతోనే నేను చేసినాను అని ఈయన కన్ఫెషన్ ఇచ్చినట్టుగా ఒక ఆరోపణ చేయడం జరిగింది. వాస్తవానికి నరేందర్ రెడ్డి గారిని బలవంతంగా ఎత్తుకొని పోయి ఆయనతోని మాట్లాడినోళ్ళు లేడు, ఆయన స్టేట్మెంట్ తీసుకుంది లేదు, ఆయనను వివరాలు అడిగింది లేదు, కనీసం ఆయనకి ఎందుకు అరెస్ట్ అయినాను అనేది కూడా చెప్పరు. ఆయన అసలు అక్యూజ్డా కాదా కూడా తెలియదు. కోర్టు దాకా వెళ్లేదాకా అక్యూజ్డా కాదా తెలియదు. ఇతను అసలు స్టేట్మెంట్ అయ్యినప్పుడు కన్ఫెషన్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఖచ్చితంగా ఏదో అబద్ధము అనే విషయం ఆయనకు అర్థమైన తర్వాత ఆయన ఒక సుస్పష్టమైన అఫిడవిట్ ఇచ్చారు. జైలర్ ముందు ఇచ్చిన అఫిడవిట్ ఇది. ఈ అఫిడవిట్ లో వారు స్పష్టంగా చెప్తారు, అసలు నన్ను ఎవ్వరు ఇంట్రాగేట్ చేయలేదు, స్టేట్మెంట్ తీసుకోలేదు, నేను ఎవరి పేరు చెప్పలేదు, అసలు నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చింది లేదు. తర్వాత రిమాండ్ రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఏదో సంతకాలు తీసుకున్నారు. ఏందని కూడా చెప్పకుండా నేను ఎక్కడ కూడా ఏ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇది అని చెప్పి ఇది ఎవరికో చెప్పట్లేదు. ఇది కోర్టులో సబ్మిట్ చేసేదానికోసము ఈ అఫిడవిట్ వారు ఇచ్చినారు. కేటీఆర్ పేరు కానీ, ఇంకొక నాయకుల పేరు కానీ, తర్వాత ఎవరి పేరు చెప్పలేదు. ఇంతకన్నా అధ్వానం ఉంటుందా? మీకు అధికారం చేతిలో ఉందని అధికారాన్ని అన్ని దుర్వినియోగం చేయడం అనేది మార్గం. ఇది చట్టానికి వ్యతిరేకంగా చేస్తా ఉన్నారు. మానవ హక్కుల ఉల్లంఘన, పౌర హక్కుల ఉల్లంఘన జరుగుతూ ఉన్నది. కోర్టులో ఖచ్చితంగా ఈ అఫిడవిట్ మేము కోర్టులో వేసి వీటన్నిటి మీద ఎవరైతే ఈ రకమైన అబద్ధపు ఒక లేని కన్ఫెషన్ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోమనేది మేము కోరుతాం.